ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, మీ అందరికీ తెలిసిన రీతిగా ఏజెన్సీ గిరిజన ప్రాంత పల్లెలలో సువార్త పరిచర్య చేయుట కొరకు రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం నుండి బయలుదేరి వెళ్ళబోతున్నాం. పగలు సువార్త పరిచర్య చేయుట కొరకు, రాత్రికాలం వేళ సువార్త కూడికలను ఏర్పాటు చేయడం కొరకు వెళ్ళబోతుంటున్నాం. దేవుని యొక్క వాక్యములు ఎలాగున రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి మాట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడి అని. అలాగనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని తెలియజేస్తున్నారు. ఆ యొక్క మాటలను మేము థీముగా ఒక బలమైనటువంటి అంశముగా ఆజ్ఞగా ఏర్పాటు చేసుకుని అనేక పట్టణాలలో ప్రాంతాలలో ఇటువంటి గిరిజన ప్రాంత పల్లెలలో వ్యయ ప్రయాసాలను ఓర్చుకుంటూ దేవుని పనిని జరిగించుకుంటూ వస్తున్నాం. అలాగనే దేవుని యొక్క పరిచర్యలో 2వ లేఖనముగా ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలను మనము పరిశీలన చేసినట్లయితే ఇలాగున రాయబడింది. ఈ లోకపు జీవనోపాధి కలిగి తన సహోదరునికి లేమి కలిగి ఉండట చూడగా వానికి కనికరము చూపకపోతే మరి వారి యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని అంటుంది. మన యందు దేవుని ప్రేమ నిజంగా నిలిచి ఉంటే ఈ లోకములో ఎంతమంది అయితే లేమి కలిగి జీవిస్తున్నారో వారికి సహాయము అందించాలి. ఆ లేఖను అనుసరించి ఇదిగో మేము కొద్ది మేర సహాయాన్ని ఏజెన్సీ గిరిజన ప్రాంత పల్లెలో ఉన్నటువంటి వారికి అందించడం కొరకు బట్టలను సిద్ధము చేసి ఉన్నాము. అలాగనే కొన్ని వస్తువులను సిద్ధము చేసి ఉన్నాము, మీరు చూస్తున్నారు కదండి. అలాగనే కొన్ని పాత్రలను సిద్ధము చేసి ఉన్నాము. అలాగే నిత్యావసర సరుకులుగా కొన్నిటిని మేము సిద్ధము చేసి ఉన్నాము. సోప్స్ను సిద్ధము చేసి ఉన్నాము. ఇలాగున వారిలో బలహీనటువంటి వారికి, నిరుపేదలైనటువంటి వారికి అందించుట కొరకు, ప్రభు ప్రేమను వారికి తెలియపరచుట కొరకు మేము సిద్ధపడి వెలుచుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పరిచర్య విషయములలో మీరు మా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచుంటున్నాం. దేవుని యొక్క లేఖనం ఉంటుంది, మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనలో సువార్త ప్రకటన చేయొచ్చు, కొంత సహకారమును కూడా అందించబద్దులుగా ఉన్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేవుని యొక్క సువార్తని ఎలా బోధించాలి, ఈ విషయాల్లో శక్తిని దేవుడు మాకు అనుగ్రహించినట్లుగా మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే ఈ అవసరతలన్నీ తీర్చాలి ప్రభు మహిమలో నుండి మా ప్రతి అవసరత తీరుస్తాడని మేము నమ్ముతాం. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములను